అయితే ఎవ్వరు కూడా పాప ఏదో ఇవ్వడానికి ముందుకు రావట్లేరంట. వస్తారా? కిడ్నీలు అంటే మరి ఏమనుకుంటారు? అయితే మొత్తం చూసి సార్ నేను నా పాపను బతికించుకోవాలి, నేను లేకపోయినా పర్వాలేదు, నా కిడ్నీ అయిపోయిందంట. ఆయన పోయితే ఆయన అన్నాడంట, బాబు నువ్వు ఒక 50 కేజీలు తగ్గితే నీ కిడ్నీ వేయొచ్చు, నువ్వు ఇంత వెయిట్ ఉన్నావు, నీ కిడ్నీ పనికిరాదు అన్నాడంట. ఈ రోజు నుంచి డేట్ రాసి పెట్టుకో సార్, మీ పాప ఒక నెల రోజులే టైం ఇస్తున్నా, నెల రోజుల్లో కిడ్నీ తెచ్చిస్తే అప్పుడు మార్పిడి చేస్తా అని చెప్పిండంట. ఇంట్లో క్యాలెండర్ డేట్ వేసిండంట. ఆ రోజు నుంచి మొదలు పెడితే బయట వాకింగ్ చేసి అన్ని పనులు చేసి ఏ వెయిట్ లాస్ ఆడిండో 28 రోజులకే 50 కేజీలు బరువు తగ్గిండంట. అన్ని రోజులు 6 నెలలు 7 నెలలు చేసి తగ్గనాయన 28 రోజులకి ఎట్లా తగ్గింది చెప్పండి? తన రక్తం తనపాలి కాబట్టి. అవునా కదా? మరి ఇందులో డ్రెస్ కోడ్ వేసుకొని నేను ఎక్స్చేంజ్ చేస్తున్నా అంటారు చాలా మంది. ఎలిజిబుల్ కాబట్టి సిస్టమ్ చేస్తే మీ ఇష్టం వచ్చిన ప్రకారం చేస్తారు. నేను కూడా ఒకటే చెప్తున్నా, మాట కొంతమంది గట్టిగా ఇక్కడే ఉంటాయి, అట్టైనా పట్టైనా పర్వాలేదు. మీకు సార్ క్లియర్గా చెప్తారు, అప్పున్న వాళ్ళన్నా గెలుస్తారు ఇందులో. అవునా కదా? వెనక ఏమన్నా ఫ్యామిలీలో ఇది తప్ప నాకు ఏరే దారి లేదు, చేస్తే ఇదే చెయ్యాలి, లేకపోతే సావోరే అన్న వారు మాత్రమే ఇలా గెలుస్తారు వెస్టేజ్లో. చాలా మంది నాతో పాటు మీటింగ్లకు వచ్చి ఓయమ్మా లెక్కలన్నీ సర్చ్ చేసుకుంటూ ఇంట్లో కూర్చోరు. నేను ఏమి నమ్మలే, ఒక మెంటర్ని నమ్మి సార్ నువ్వు ఏం చేయమంటే చేస్తా, నాకు మాత్రం తెలిసిన వాళ్ళు ప్రమోట్ చేస్తా, తెలియకపోయినా నేను చెప్పింది నేను చేస్తా. ఒకటే తిరుగు లేకుండా ఆ రోజు నుంచి ఈ రోజు పాండు సార్ను పట్టుకుంటే ఆల్రెడీ అందరికీ కూడా తెలిసిన చెక్కు గురించి. అవునా కదా? 4 సంవత్సరాల చెక్కు 1 నెలకు తీసుకుంటున్నా. పవర్ ఎంఎస్ఆర్ గురువు గారు బాగా చెప్తారు, విడిపోయిన ద్రాక్ష 20 రూపాయలు, కలిసి ఉంటే ఎంత? మరి అది ద్రాక్షనే ఇది ద్రాక్ష, తేడా ఏంటి చెప్పండి? మనం ఏం చేసుకుంటే నా పిల్లలు వెళ్ళకుండా కదా, నేను పోయాడు 3 వేసుకొస్తా, ఆమె దిగుతా మొత్తం స్కూల్ ప్రిన్సిపాల్ వస్తే స్కూల్ టీచర్ మొత్తం వస్తాడు. సొంత ఉపయోగాలు చేసిపోయి అప్లై తెలియకుండా హోమ్ మీటింగ్ పెడుతుంది. మనిషి అక్కడ స్టార్టింగ్ చేసింది ఒక్కరైనా మీటింగ్ తెలియకుండా ఆటోలు కట్టి గుంటూరు నుంచి హైదరాబాద్ నుంచి మొత్తం ప్రొడక్ట్ ఇంటింటికి షేర్ చేసింది. ఇంటింటి చేసి 15,000 పీవి వచ్చినాక మొత్తం జీరో మొత్తం అయిపోయింది. అవునా కదా? మరి ఇందులో చాలా మంది చెక్కు పెట్టట్లేదంటే ఒక్కసారి ఆలోచించండి. సీరియస్ దండం పెట్టి చెప్తున్నా, నేను ఒక్కదాన్ని పెట్టి నేను ఈ రోజు గెలిచినంటే నాది కాదు ఒక్క సక్సెస్. అవునా కదా? అసోసియేషన్ లో బయట టీంల వాళ్ళ మీటింగ్ లో నా టాప్ అప్లైనర్ ఈ రోజు నా సక్సెస్, నా కూడా ఈ రోజు నా సక్సెస్ కారణం. అవునా కదా? చాలా మంది సీరియస్ ఇంతమంది ఉన్నారు, చేయాల్సింది చేస్తే రావాల్సి వస్తారా? వస్తున్నారా? డ్రెస్ కోడ్ వేసుకొని చెక్కు పెట్టకపోతే ఇంట్లో వాళ్ళు నమ్మరు. మిమ్మల్ని నమ్ముతారా? ఒక్కసారి ఆలోచించండి, ఏం చేస్తారు చెప్పండి. విడిపోయి ఎవరికి వాళ్ళు ఏం పెట్టరు, కలిసి కట్టిగా ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పటికైనా జ్ఞానోదయం అందరం కూడా సంపాదించడానికి వచ్చినాం, గెలవడానికి వచ్చినాం. ఈ రోజు బయటికి వెళ్ళక రేపు ఎవరి ఫోటో తిప్పేయాలి, ఫోన్లో వస్తుందో తెలియదు. అవునా కదా? ఇప్పుడు మనతో ఉన్న మనిషి రేపు ఉండట్లేడు. చాలా మంది ఇగోలు పెట్టుకొని అది పెట్టుకొని కుంటారు ఇవన్నీ పెట్టుకొని ముందు పోతామా? ఒకటే ఇప్పటికే ప్రతి మనిషి తప్పు చేయడం లేదు సహజ మనిషి అనగా. ఏదో ఒక రోజు ఉరికి ఎంతకో నిలబడి జ్ఞానోదయం కావాలి. జ్ఞానోదయం కావాలి, కాకపోతే ఏం లేవని చెప్పండి. దండం పెట్టి చెప్తున్నా సార్, ఒకటే చెప్పండి. ఏమైనా ఇగోలు పెట్టుకొని అర్చలు పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని చాలా మందికి ఇంత చెక్కు వచ్చిందంటే అప్లై లెక్క చేయరు, డౌన్ లెక్క చేయరు. అవునా కదా? ఇప్పుడు రాబోయే గ్రేట్ లీడర్ నెలకి 12 లక్షలైనా చిన్న పిల్లలు ఫోన్ చేస్తే ఫోన్లు ఇచ్చేస్తారు పాండు సార్. అవునా కదా? హార్డ్ వర్క్ లో కూడా నెంబర్ 1. అలాంటిది నేర్చుకోండి. మీ అందరికి ఒకటే చెప్తున్నా, సీరియస్ గా వర్క్ చేయండి. ఒక్కడే ఒక చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తా. రాము లక్ష్మణ్ ఇద్దరు వాళ్ళు కట్టెలు కొట్టుకుంటూ